శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ వీడియోలో దశమహావిద్యల్లో చిన్నమస్తాదేవి గురించి తెలుసుకుందాం. సృష్టిలో అమ్మ గురించి చెప్పడం అన్నది ఒక అద్భుతం. ఎందుకంటే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ నాకు అనుగ్రహం ఇచ్చిందని నేను భావిస్తున్నాను. అందుకని నేను తెలుసుకున్న అమ్మ యొక్క విషయాలు ఈ దశమహావిద్యల్లో చిన్మస్తాదేవి యొక్క విశేషమైన విషయాలను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఆఖరి వరకు మీరు చూసి అమ్మ అనుగ్రహం పొందండి. నలుగురికి కూడా అమ్మ అనుగ్రహాన్ని పొందేలా చేయండి. మొదటిగా అమ్మవారి యొక్క రూపం గురించి తెలుసుకుందాం. అమ్మవారు కొంత భయంకరమైన రూపంతో ఉంటారని చెప్పవచ్చు. అమ్మ తన తలను ఒక చేత్తో పట్టుకొని ఉన్నట్టు ఉంటుంది. అమ్మ నోటి నుండి రక్తం ప్రవహిస్తూ మనకు కనిపిస్తుంది. పుర్రెల మాలతో నాగులు నడుము చుట్టూ కట్టుకొని కొంత తక్కువ వస్త్రాలతో ఒక చేతిలో తెగిన తల, రెండవ చేతిలో ఖడ్గం కనిపిస్తుంది. ఇద్దరు మైదనం చేసుకుంటున్న వారిపై నిల్చున్న భంగిమలో అమ్మవారి యొక్క రూపం మనకి తెలియవస్తోంది. అమ్మవారు మానసిక బలహీనతను అధిగమించి తనను తాను త్యజించి ఇతరులకు సహాయపడాలి అనే ఒక సూచికగా మనకు కనబడుతోంది. అమ్మ తల తెగిపోయిన రక్తం ఓడుతూ ఆ తెగిన తల నుండి 3 రక్తధారలు విపరీతంగా వస్తున్నప్పుడు అందులో మధ్యలో ఉన్న ధారని తానే స్వీకరిస్తూ ఉంటారు. అయితే ఈ ధార గురించి కొంచెం తెలుసుకుందాం. మనకు ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు ఉండగా వాటిలో మధ్యలో ఉన్న సుషుమ్న నాడి నుండి వచ్చిన ధారను సోమరసం అని అంటారు. దాన్ని అమ్మ తానే స్వీకరిస్తుంది. మిగిలిన 2 ధారలను తన 2 వైపులా 2 దేవతలు, వారు డాకిని, వర్ణిని, వీరు సేవిస్తున్నట్టు ఉంటుంది. మనం ధ్యానంలో మనకి ఇడ, పింగళ, సుషుమ్న ఈ 3 నాడులు అనుసంధానం భావిస్తే ఈ రూపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రక్తఝరిని ఈ విధంగా మనకు అన్వయం చేసుకోవచ్చు. లలితా సహస్రనామంలో మూలాధారేక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతర నిలయ వృష్టిగ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంతరస్థ రుద్రగ్రంథి విభేదిని, సహస్రాంబుజారూఢ సుధాసార వివర్షిణి అంటే 3 గ్రంథులను విభేదన అయిన తర్వాత మనకు సహస్రారంలో అమ్మ సుధ అంటే అమృతాన్ని ధారగా కురిపిస్తుంది. ఆ అమృతాన్ని తానే స్వీకరిస్తుంది. అయితే మనము ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ధ్యానంలో సహస్రారంలో దాకా వచ్చేటప్పటికి మనకు అమ్మ యొక్క అమృతధారలు కురుస్తాయి. అంటే జ్ఞానమనే అమృతాన్ని అమ్మ మనకు కురిపిస్తుంది. దాన్ని మనం నిరంతరం స్వీకరిస్తూ ఉన్నతమైన ఉత్కృష్టమైన ఆనందాన్ని పొందవచ్చు అని అర్థం చేసుకోవాలి. అమ్మ రూపం వెనుక ఉన్న ఒక కథని తెలుసుకుందాం. ఒకసారి అమ్మ తన డాకిని మరియు వర్ణిని అనే స్నేహితులతో జలక్రీడలు ఆడుతున్నప్పుడు వారు ఆకలి వేస్తోందని అమ్మను ఎక్కువగా ఇబ్బంది పెట్టగా అక్కడ అందుబాటులో ఏమీ కనిపించక అమ్మవారు తన కత్తితో తానే శిరస్సును ఖండించుకొని ఆ రక్తము ఇరువురి స్నేహితులకు త్రాగి వారి ఆకలి తీర్చినట్టు చెబుతారు. తర్వాత తన తలను యథాస్థానంలో ఉంచుకుందంట. తర్వాత రూపం మనకు ఎక్కడా కనిపించదు. దీనికి అర్థం అమ్మ అవసరమైతే దేన్నైనా త్యజిస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. ఈ అమ్మను ప్రచండ చండిక అని కూడా అంటారు. మనకి అమ్మవారి వెనక భాగంలో సర్పం కూడా ఉంటుంది. అది పైకి మనకి కనిపించదు, కానీ అమ్మవారు సర్పం పైన ఉండే తీరుతుంది. ఇంకో కథనం ప్రకారం సప్తఋషుల్లో ఒకరైన జమదగ్ని మహర్షి తన భార్య రేణుకాదేవి తన యొక్క కోరికతో తన ప్రకాశాన్ని కోల్పోయినది గమనించిన జమదగ్ని తన 4 కుమారులను పిలిచి ఆమె తలను నరకమని చెప్పగా వారు నిరాకరించారు. దానితో వారు మొత్తం 4 జమదగ్ని మహర్షి కాల్చి బూడిద చేశారు. అయితే 5వ కుమారుడు పరశురాముడు
తన తండ్రి ఆదేశానుసారం తల్లిని నరికివేస్తారు. తన ఆదేశాన్ని ఎదురు చెప్పకుండా ఆచరించిన పరశురాముడి యొక్క పితృభక్తికి మెచ్చి ఏమైనా వరం కోరుకోమనగా తన తల్లిని సోదరులను తిరిగి పునర్జీవితులను చేయమని ప్రార్థించి వారిని పునర్జీవితులను చేస్తారు. ఆమె తెగిన తల ముండెం వేరైనప్పుడు ఆమెలో చిన్మస్తా యొక్క రూపం ఉందని, అందువల్ల ఆ తెగిన తలే రేణుకా ఎల్లమ్మ అని మనం అందరం పూజలు చేస్తూ ఉంటాం. ఆమె తలను పూజించడం వల్ల ఈమె చిన్మస్తా రూపంగా ఉంటారు. ఈ అమ్మకు కొంత బహిరంగ పూజలు అంతగా ఉండవు. కేవలం రేణుకా ఎల్లమ్మ రూపంలో మనము అన్ని గుళ్ళల్లో కూడా చాలా విశేషంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. ఇంకా ఈ అమ్మవారికి ప్రీతికరమైన తిథి ఏమిటి, ఈ అమ్మవారి యొక్క ఇతర నామాలు ఏమిటి అన్నది తెలుసుకుందాం. ఈ చిన్మస్తాదేవిని రేణుకా ఎల్లమ్మని, అదేవిధంగా వజ్ర వైరోచిని అని, ప్రచండ చండిక అని పిలుస్తారు. ఈ అమ్మవారికి వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి చాలా ప్రీతికరమైనది. ఈ అమ్మవారిని ఎక్కువ శాక్తేయ సాంప్రదాయంలో పూజిస్తూ ఉంటారు. ఇంకా అమ్మవారిని పూజించడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే మనను మనం చదించుకొని ఇతరుల గురించి ఆలోచించి చేస్తామో అప్పుడు మనకి సరస్వతి సిద్ధి, శత్రు విజయం, రాజ్యప్రాప్తి. ఇంక ఈ అమ్మవారు మన జాతక చక్రంలో చూసుకుంటే కనుక రాహుగ్రహానికి ప్రతీకగా మనం ఈ అమ్మవారిని చూస్తాం. ఆ రాహు యొక్క ప్రభావం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని సాత్వికమైన రూపంతో, సాత్వికమైన పూజలతో కూడా పూజిస్తూ ఉంటారు. ఇంకా అమ్మవారి గుళ్ళు ఎక్కడ ఉన్నాయి అంటే నేపాల్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర భారతదేశంలో చాలా బౌద్ధారామాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ బౌద్ధ మతంలో ఈ అమ్మవారిని తాంత్రిక దేవతగా, వజ్రయోగినిగా, చిన్నముండాగా, వజ్రవారాహిగా ఈ విధంగా పూజిస్తూ ఉంటారు. అమ్మ యొక్క పూజ అంతా ఎక్కువ పంచమకారాలతో వామాచారంలో గుప్తంగా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే చేయడం అనేది తెలియవస్తుంది. అందుకనే సామాన్యులు ఈ అమ్మవారిని ఎక్కువగా పూజించడం మనకి కనిపించదు. అస్సాం రాష్ట్రంలో కామాఖ్యలో అమ్మవారు పూజలు అందుకుంటూ విరివిగా కనిపిస్తూ ఉంటారు. చివరిగా చెప్పేది ఏంటంటే, చిన్మస్తాదేవిని ఉపాసించాలంటే మనలో నిగ్రహం అనేది ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కఠోర బ్రహ్మచర్యం అనేది చాలా ముఖ్యమైన అంశం. అదే కాకుండా మనకి ఇంద్రియ నిగ్రహం అనేది సాధన ద్వారా అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనకి ప్రపంచంలో అన్ని విషయాలు చాలా ఆనందంగా, ప్రశాంతంగా కనిపించడం మొదలవుతాయి. ఆ పరిస్థితిలో మనం వచ్చిన తర్వాత అమ్మవారి రూపాన్ని చూసినప్పుడు అమ్మ యొక్క రూపం యొక్క అంతరార్థం నిదానంగా అవగతమవడం మొదలవుతుంది. ఆ స్థితిలో మనకు తొందరగా మంత్ర సాధన, అమ్మ యొక్క అనుగ్రహం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఏ విద్య అయినా మనం ఒక గురువు ద్వారా మాత్రమే దిశానిర్దేశంతో నేర్చుకొని సాధన చేయాలి. అప్పుడే మనకు ఫలితం అన్నది చాలా బాగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కేవలం అన్ని విద్యలు ఆన్లైన్ ద్వారా సాధకం రావు. ఇంకా మరొక మహావిద్య ధూమావతితో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలుగజేయండి. శ్రీమాత్రే నమః.